హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాళూరు అరుణ కిచెన్ వ్లాగ్స్. గోంగూర టమాటా కర్రీ చేస్తున్నామండి. తయారు చేయ విధానము, దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కట్టలు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాము. టమాటాలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 6 కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, తాలింపు దినుసులు 1 స్పూను, పాకు, కొత్తిమీర. స్టవ్ మీద డేక్షా పెట్టుకున్నానండి. దానికి కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఈరోజు మత్తకాయతో చేపిస్తున్నానండి. మీద ఆయిల్ వేసాను, డేక్షాలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందండి. రెండు మిర్చి వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ తాలింపు దినుసులు 1 స్పూన్ వేసుకోవాలి. అవి వేగుతూ ఉండగానే ఆనియన్స్, కరివేపాకు, దోరగా వేయించుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ అవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, తాలింపులు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసి 1 నిమిషం వేగనిద్దాం. మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేగిపోయినాయి. ఆయిల్లో వేగితేనే పచ్చిమిర్చి పట్టి తగిలినప్పుడు మంట లేకుండా బాగుంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. పచ్చి వాసన పోయే వరకు కట్ చేసుకుని టమాటాలు వేస్తున్నాను. రెండు టమాటాలు అండి, పెద్ద సైజు టమాటాలు 2 వేసాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు వేసుకున్నాను 1 స్పూను. కల్లుప్పు వేసుకున్నామండి. ఇప్పుడు వేసుకున్న టమాటాలు కూడా గొడుగులు ఎత్తకుండా మంచిగా మగ్గి వస్తాయి. సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకునే కొంచెం రుచి బాగుంటుందండి. సాల్ట్ మీద మ్యాక్సిమం మనకి కన్వీనియంట్గా ఉంటే ఉప్పు ఇంట్లో కల్లుప్పు వేసుకోండి, లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. దాని రుచి దానికి దీని రుచి ఉంది. ఇప్పుడు వేస్తే టమాటాలు గొడుగులు ఎత్తకుండా మంచిగా వస్తాయి. మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. నేను అత్తమ్మ ఇద్దరం కలిసి చేస్తున్నామండి. మధ్య మధ్య అత్తమ్మ కూడా తిప్పుతుంది. మళ్ళీ మూత పెడదాం. మూత ఓపెన్ చేద్దామండి. పసుపు వేసుకుందాం. 1 హాఫ్ స్పూన్ పసుపు, పసుపు వాసన లేకుండా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న గోంగూర వేసుకున్నాం. నెక్స్ట్ కారం, పులుపు కదండి గోంగూర, కొంచెం కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కారంగా పులుపులు ఉంటేనే బాగుంటుంది. ధనియాలు కూడా 1 స్పూను,
మొత్తం ఒకసారి కలుపుకున్నాం. ఓపెన్ చేసేసి కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసుకొని ఇక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఆ విధంగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని గోంగూర ఉడికిందో లేదో ఒకసారి అలా చేత్తో నలిపి చూడాలండి. ఒక్క నిమిషం ఉంచుదాము, కొంచెం ఉడకాలి. గోంగూర ఉడికిపోయిందండి, బాగా మెత్తగా అయిపోయింది. తీసి ఇది రుబ్బుకొని చూపిస్తాను. గుమగుమలాడే గుంటూరు గోంగూర టమాటా కర్రీ రెడీ అండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.